ఈయన బిఎస్సి చేసి కూడా చిన్న పిల్లలకి ఏబిసిడీలు చెప్తున్నారు. అర్హత కాదు ఈయనది, పెద్ద తరగతులకి చెప్పేది. అయినా కానీ ఆ పిల్లలకి చెప్తున్నాడు అంటే ఇది చాలా గర్వంగా. ఇంకోటి పద్యాలంటే ఏంటి అనేది మొత్తము ఒకటో అంటే ఒక స్టాండర్డ్ లోపల 10-15 పద్యాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ అమ్మాయి సుమారు 100 పద్యాలు జ్ఞాపకం చేసింది. పిల్లలు చాలా మంది జ్ఞాపకం చేశారు. ఎందుకు అని అంటే దీనికి కారణం ఏంటి అంటే రోజుకు ఒక పద్యం, రోజుకో పద్యం. ఇక్కడ రాష్ట్రం బోర్డు రోజు ఒక పద్యం. సారు గైడెన్స్ వల్ల సుదర్శన్ సారు, ఆ తర్వాత శంకర్ సార్. ఈ శంకర్ సార్ గురించి మీకు చెప్పాలి. సార్ ఇప్పుడు కొత్తగా మన స్కూల్లోకి వచ్చాడు. ఈ సారు పద్యాలు అంటే ఇంకా సారే అన్నట్టు. శంకర్ సార్ ఏడు లోపల పద్యాలు అని అంటే శంకర్ సార్. ఈ సారు మన పాఠ్య పుస్తకాలలో కూడా అతని రచనలు ఉంటాయి. ఇది మహారాష్ట్రలో ఎక్కడ మీకు దొరకదు. ఏ తెలుగు స్కూల్లో చూస్తే అర్థమైంది. అలాగా మీకు కేవలం వీడికి వచ్చే పిల్లలు ఇంగ్లీష్ లో ఎంత చక్కగా అమ్మాయి ఈ భవానీ అమ్మాయి ఎంత చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడింది. అట్లాగే చాలా చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు. వాటికి కారణము మన దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు, ఆనంద్ సార్. ఇంకా ఆనంద్ సార్ ఈ ఆనంద్ సార్ మనకి పిల్లలకి ఎంత బాగా అంటే చాలా చక్కగా పిల్లలకి ఇంగ్లీష్ లో అర్థమయ్యేలాగా వెంబడి ఉండి ప్రతిసారి వాళ్ళకి వీడియోస్ పంపించడము, స్వతహాగా వీడియోస్ తయారు చేయడము, పిల్లలకి అర్థమయ్యేలాగా వెంబడి ఉండి వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడేలాగా చేయించడము. ఆ తర్వాత అతను ఎన్నో ట్రైనింగ్లు కూడా పొందాడు. ఇంగ్లీష్లో ఎంఏ చేశాడు ఆయన. ఇంత గొప్ప టీచర్ ఉండడం అనేది కూడా మనకి మన స్కూల్కి ఒక వరం లాంటిది. సో ఇది కూడా మీరు గుర్తించాలి. ఇది మేము చెప్పుకోవడం అనేది మంచిగా అనిపించట్లేదు, కానీ మీకు అర్థం కావట్లేదు కాబట్టి మేము చెప్పవలసి వస్తుంది. సో ఆనంద్ సార్ కూడా నేను ఈ సందర్భంగా సత్కరించాలనుకుంటున్నాను.